ఏమైందే? హే, కంగ్రాచులేషన్స్! ఎన్ని రోజుల తపస్సు, ఇది దేవుణ్ణికిచ్చిన వరం. సుజిత్తో మాట్లాడవా? కాల్ చేసి చెప్పవే, చాలా సంతోషపడతాడు. ఉండి నేను కాల్ చేస్తాను. వద్దు. నువ్వింకా దాని గురించే ఆలోచిస్తున్నావా? ఆ సంగతి అప్పుడే మర్చిపోమన్నానా? నేను మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ నా వల్ల కావట్లేదు. నీకు నిజంగా పిచ్చి పట్టినట్టుంది. నువ్వు వెళ్ళి సైకాట్రిస్ట్ని కలిసిరా. సంతోషంగా ఉండవలసిన సమయంలో అనవసరమైన ఎలా వాటి గురించి సంతోషంగా ఉండగలను? నేను లోపల కుమిలిపోతున్నాను. ఎటువంటి సమస్య లేకుండా హాయిగా బతికాను. దేవిక, ఏంటే? నేను దీన్ని క్లియర్ చేసుకోవాలి గీతు. ఓకే, నాకు అర్థమవుతుంది. ఈ విషయంలో నాకు సహాయం చేస్తావా? ఏ అర్ధరాత్రి ఎక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? అది నా ఫోన్ని సెట్ చేసుకుంటున్నా. చాలా మంచి పని చేస్తున్నావు. దాన్ని కొని 2 నెలలే అయింది. ఇప్పుడు అది పనిచేస్తుందా? ఆ, నిద్ర పట్టడం లేదా? నువ్వు వెళ్ళి పడుకో, నేను ఈ ఫోన్ని రెడీ చేసుకుని వస్తా. సరే. అన్నట్టు పీరియడ్స్ అయ్యాయా? లేదు. లేదా? నువ్వు చెక్ చేసుకున్నావా? ఏంటి నువ్వు? ముందు చెక్ చేయి, ఇంత లేట్ అవ్వదు కదా. ఎక్కువ ట్రావెల్ చేయడం వల్ల స్ట్రెస్ అయ్యాను, బహుశా అందుకే లేట్ అవుతుందేమో. నాకు నమ్మకం ఉంది. నువ్వు ఆ ఫాలిక్ యాసిడ్ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోకు. దేవిక, ఇక చాలు, వచ్చి పడుకో. నువ్వు చెప్పిందే కరెక్ట్. ఆ 2 వారాలు సీసీటీవీ పని చేయలేదు. సర్వర్ కూడా ఏదో ప్రాబ్లం అట. నువ్వు భయపడనక్కర్లేదే. వివేకానంద స్కూల్లో యానిమిస్ అని ఒకరు సోషల్ నేర్పిస్తున్నారు. ఆవిడ మా హస్బెండ్ ఫ్రెండ్. తనే నాకు ఇది ఇచ్చింది. అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇలా చూడు, నాకు తెలిసినంత వరకు ఇందులో ఎటువంటి సమస్య లేదనిపిస్తోంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇది జరిగి నెల గడిచింది. ఫోటోసో వీడియోసో ఏదో ఒకటి రిలీజ్ చేసి ఉండాలిగా. అనవసరంగా ఎక్కువ ఆలోచించకే, కాస్త ప్రశాంతంగా ఉండు. కావాలంటే దీన్ని నీ తృప్తి కోసం ఉంచుకో. నేను ఇప్పుడే వస్తాను. ఇంకా రౌండ్ పోయి.
రేయ్ నేను ఇంట్లో మందు కొట్టిన విషయం దానికి తెలిస్తే చంపేస్తుంది. ఏయ్ పెళ్ళానికి భయపడుతున్నావు, సిగ్గుగా లేదు? రేయ్ ఈ కుటుంబం ఉందే ఆ, ఒక పార్లమెంట్ లాంటిది. ఆ, ఇక్కడ మగవాళ్లే ప్రైమ్ మినిస్టర్ గా ఉండాలి, అర్థమైందా? ఓ మనం గీసిన గీతని దాటి వాళ్ళు వెళ్ళకూడదు. హ, నీ భార్యతో నా భార్యను చూసి నేర్చుకోమని చెప్పు. ఏదైనా గొడవ చేస్తుందా? లేదు. నీదే పోయింది, నువ్వెన్నన్నా చెప్తావు, కానీ నేను తన మనసుని బాధ పెట్టలేనురా. అయ్యో 4:30 అయిపోయింది, త్వరగా కానీ రా, తను వచ్చేస్తుంది. రే ఫ్రీగా ఉండరా, టెన్షన్ అయిపోకు. రమ్య నర్సా, దీన్ని ఇప్పుడు పడేసావరా? జాయిన్ అయ్యి వారమే కదరా అయింది. నువ్వు వెళ్ళి ఒక సిగరెట్ తీసుకురా. ఓ పెద్ద ఐటమ్ రాజావరా నువ్వు. వెళ్ళు. త్వరగా కానీ. హలో చెప్పు డార్లింగ్. తర్వాత చెయ్యి. సిగరెట్ సిగరెట్. ఇక్కడే కదా ఉండాలి. ఛే. వర్ష ఫెర్టిలిటీ కేర్, దీనికి ఎప్పుడు వెళ్ళింది? భగవంతుడా, లవ్ యూ టూ. నేను తర్వాత చేస్తాను. రే నీళ్లు పోయలేదురా? ఓ. చూడరా, చూడు, తీసి చదువు. ఎప్పుడు మాట్లాడమనరా ఊరిని? ఆదర కొట్టేశావరా. నాకు తెలుసురా ఖచ్చితంగా ఇలా జరుగుతుందని. కంగ్రాచులేషన్స్. ఏయ్, నాతో నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటున్నావా? లేదు. లేదా? అలాంటి ఎలా? ఏదో ఒకటి ఉంటుందిలే. చెప్పచ్చు కదా. నువ్వు పడుకో సుజిత్, నాకు తలనొప్పిగా ఉంది. సరే. అది కాదు. గుడ్ నైట్. మరీ ఓవర్గా బిల్డప్ ఇస్తున్నావే. ఇప్పుడు కొట్టు. ఒక బ్యాడ్మింటన్ కూడా సరిగ్గా ఆడలేవా నువ్వు? సుజిత్ అన్న, సరే పాయింట్ చెప్పు. 3-9. నాకు 9 పాయింట్లు. మరి నా పాయింట్? నీకు 3. సో చెయ్యి. సుజిత్, నేను రేపు ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను. ఏంటి సడన్ గా? అమ్మకి జ్వరం అట, హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. జ్వరమా? నేను తోడుగా రానా? వద్దు, నీకు డ్యూటీ ఉంది కదా. డ్యూటీ ఎప్పుడూ ఉంటుంది, నేను పర్లేదు, వస్తానులే. నేను ఒంటరిగా వెళ్తానులే. ఇప్పుడు నాకు ఒక పాయింట్. హలో అక్క. ధన్య, రేపు సాయంత్రం నేను ఇంటికి వస్తున్నాను. అలాగా, సూపర్ అక్క. చూసి చాలా రోజులైంది. అమ్మా అక్క రేపు ఇంటికి వస్తుందంట. అలాగా? బావ కూడా వస్తున్నాడా అక్క? లేదు, నేను ఒక్కదాన్నే వస్తున్నాను.
ఏం బావ రావట్లేదా? నేను వచ్చాక చెప్తాను. ఇక్కడ నుంచి ఏమైనా తీసుకురావాలా? ఎందుకు అడుగుతున్నావు? ఏదైనా విశేషమా అక్క? ఊరుకోవే. హలో హలో, కట్ చేసింది. తను ఎప్పుడు అంతేగా. ఎంతైందన్నా? 100 రూపాయలమ్మా. లేదు లేదు లేదు, దాని కలర్ మార్చండి. నేను చెప్పేది విని మామ, అంత వర్కౌట్ అవుతుంది. రేయ్, నేను ఈ స్టైల్లో కావాలని చెప్తున్నాను రా. నేను చెప్పేది మాత్రం ఎందుకు పట్టించుకోవట్లేదు? అది కాదురా, ఒక్కసారి ట్రై ఇది చేసి సందీప్ చూడు. ఇల్లేనా? అఖిల్ తమ్ముడా? సందీప్ ఉన్నాడా? బడ్ ఇక్కడేగా ఉండాలి. రే కప్పా ఇటారా, లోపల ఉన్నట్టున్నాడు. పదండి, ఇప్పుడే వస్తాను రా. సరేరా. అక్క బాగున్నావా? ఆ, రే సందీప్ ఎక్కడ్రా? అదిగో అక్కడ ఉంటాడు చూడు. ఓ రే కప్పా ఇటారా. రే నిన్ను కలవడానికి ఎవరో వచ్చారా? ఎవరు? నాకేం తెలుసురా. అన్నా 2 గ్లాస్ జ్యూస్ ఇవ్వు. టీచరా? అయ్యో, మీరెప్పుడు వచ్చారు? ఏ రాకూడదా? అయ్యో కాదు, నేను మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. నా క్లాస్మేట్ స్టెఫీ వాళ్ళ ఇల్లు ఇక్కడే పక్కనే ఉంది. గృహప్రవేశం. మీ ఇల్లు కూడా ఇక్కడే పక్కనే ఉందని తెలిసింది. వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని సో వచ్చాను. హ్యాపీ టీచర్. జ్యూస్ తాగండి. వద్దు. వద్దా? రే రోషన్, ఇవి అందరికీ ఇచ్చేయి. ఓకేరా. ఎక్కడా? ఎవరి గురించి వెతుకుతున్నారు? నీ ఫ్రెండ్స్ ఎక్కడా? వాళ్ళ గురించి అస్సలు మాట్లాడొద్దు. ఒక్కడూ రాలేదు. మా అన్నని కలుస్తారా? ఆ, రండి. అక్కడే ఆగరా పోకిరి వెధవా. అవును, ఎంతసేపు దేని వెనకాల తిరిగి వచ్చావురా? మోటార్ రిపేర్ చేయడానికి మనుషులు వచ్చారు. వెళ్ళి సరే చూడరా. వెళ్తాను. వెళ్ళరా. సరే వెళ్తాను. పో నిక్కేరా నీ వెధవా. నీతో ఎలా వేగాలి? టీచర్ ఒక నిమిషం, లేట్ అవ్వడం లేదు కదా? అలాంటిదేమి లేదు. అయితే మీరు లోపలికి వెళ్ళి మా అన్నని కలవండి, నేను ఇప్పుడే వస్తాను. లోపలికి వెళ్ళండి. సందీప్, నేను కెమెరా లిఫ్ట్కి కెమెరా నవ్వండి, బాగా నవ్వండి. ఓకే, ఇటువైపు రండి, ఇటువైపు రండి. ఇటువైపు ఇటువైపు, ఓకే. ఇటువైపు. మీరు కొంచెం ఇటువైపు రండి. మీరు ఉండండి, బాగా నవ్వండి అబ్బాయి. కాస్త నవ్వరా. నవ్వండి నవ్వండి. ఏంటిది? అది కలుద్దాం, కలుద్దాం. సార్ ఇప్పుడు కొంచెం బ్రైట్ గా నవ్వండి. ఓకే, ఇంకో అది రైట్, సూపర్. లైట్ చూపించాలా అన్న? వద్దురా. ఓకే, ఇటు 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 చూడండి. ఒక నిమిషం ఇలా. మీరిద్దరు ఇటు చూడండి. ఇటు రారా. లైట్ కొంచెం తగ్గింది, బ్రైట్ గా ఉండాలి. సరే అన్న. సరిగా పనిచేయరా. సరేనా? వెళ్ళు. నన్ను చూడండి, గోడ మీద కొంచెం ఆనుకునేటట్టు ఉండండి.